హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ అదక్ వన్స్ అగైన్. ఈరోజు మన వీడియోలో 10th జూన్ 2021 ఇంపార్టెంట్ హిందూ ఆర్టికల్ డిస్కస్ చేస్తాం. ద ఫస్ట్ ఇంపార్టెంట్ హిందూ ఆర్టికల్ వచ్చేసి మనకు పేజ్ నెంబర్ 6లో ఉందన్నమాట. జిఎస్ పేపర్ 2 టాపిక్ పాలిటీ టాపిక్ ఇది. ఓకేనా? ఈ టాపిక్లో మనకి చెప్తున్నారంటే ది ప్రామిస్ అండ్ పెరిల్స్ ఆఫ్ డిజిటల్ జస్టిస్ డెలివరీ. ఓకేనా? ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక సేయింగ్ ఉందన్నమాట, కోర్ట్ సంబంధించినటువంటి సేయింగ్ ఏంటంటే జస్టిస్ ఈస్ డిలేడ్, జస్టిస్ ఈస్ డినైడ్. అంటే మీనింగ్ ఏమంటే జస్టిస్ లేట్ అయ్యే కొద్ది ఏంటంటే అది ఇచ్చినా కానీ మనకి జస్టిస్ లాస్ట్కి లేట్గా పొందినా కానీ ఏమవుతుందంటే అది పొందనట్టే లెక్క అని చెప్పేసి. ఓకేనా? మనకు న్యాయం త్వరగా అందకుండా ఉంటే న్యాయం అందనట్లే అని చెప్పేసి మనకు సేయింగ్ ఉందన్నమాట. ఆ ప్రిన్సిపల్ బేస్ చేసుకొని ఈ కోర్ట్స్ అనేటి కొన్ని రిఫార్మ్స్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఇన్ ద ఇయర్ 2007. ఓకే, ఇన్ ద ఇయర్ 2007 ఈ 2007లో ఏంటంటే మనకు ఈ కోర్ట్స్ అనేటి ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ని కన్వర్ట్ చేయడం స్టార్ట్ చేసిందనమాట. అర్థమవుతుందా? అంటే డిజిటల్ ప్లాట్ఫామ్లోకి ఎందుకు వస్తున్నారంటే బికాస్ యాక్చువల్గా అకౌంట్ డేటా రిలీజ్, ఓకేనా, బై సుప్రీం కోర్ట్ ఇన్ ఇండియా ఇన్ జూన్ 2020 అండ్ న్యూస్ లెటర్స్ ఆఫ్ ది ఈ కమిటీ. ఓకే, నియర్లీ చూడండి ఇక్కడ మనకు ఏంటంటే అప్రాక్సిమేట్గా 3.27 crores. ఓకే, నియర్లీ 3.27 crores cases in pending లో ఉన్నాయి బిఫోర్ ఇండియన్ కోర్ట్స్, విచ్ 85,000 హ్యావ్ బీన్ పెండింగ్ ఫర్ ఓవర్ 30 years. చూడండి ఇక్కడ 30 years వరకు, 30 years నుంచి పెండింగ్లో ఉన్న కేసులు అప్రాక్సిమేట్గా 85,000 ఉన్నాయన్నమాట. ఓకే, అలాగే మనకు ప్రెసెంట్ పెండింగ్ ఉన్న కేసులు నియర్లీ 3.27 crores. ఓకే, టు అవాయిడ్ దిస్ ది గవర్నమెంట్ అండ్ అదర్ సేమ్ కోర్ట్స్ ఆర్ గోయింగ్ టు కన్వర్ట్ ది ప్లాట్ఫామ్ ఇంటూ డిజిటల్. ఓకే, డిజిటల్ ప్లాట్ఫామ్ పూర్తిగా మార్చడానికి ట్రై చేస్తున్నారన్నమాట. దానికి ఇచ్చిన పేరు ఏంటంటే ఈ కోర్ట్స్ ప్రాజెక్ట్స్ అని చెప్పేసి. అర్థమవుతుంది? ఈ కోర్ట్స్ ప్రాజెక్ట్స్ అనేది నథింగ్ బట్ ఈ యొక్క కన్వర్షన్ అనమాట. అంటే రిఫార్మ్స్ ఇన్ ద present judiciary system. Okay, they want to convert from offline platform to digital platform. Okay, digital platform ఏమవుతుందంటే it is very easy for the of course litigants and at the same time for the lawyers and judges, and it also gives scope for settlement of the cases within short time లో త్వరగా మనకు ఏంటంటే కేసెస్ అన్ని పూర్తిగా సాల్వ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో ది కోర్ట్స్ ఆర్ ట్రయింగ్ టు convert into digital platform. But it was started in the year 2007. Okay, in that year 2007 it was started. Okay, in the year 2007 a digital transformation was started in the judiciary system. Okay, it has 3 phases anamata. The first phase వచ్చేసి మనకు యాక్చువల్ గా 2007 లో స్టార్ట్ అయింది. తర్వాత సెకండ్ ఫేజ్ మనకు ఒక 2 years తర్వాత స్టార్ట్ అయింది అనమాట. ప్రెసెంట్ ఈ 2020 నుంచి ఏంటంటే ప్రెసెంట్ ఈ టైం నుంచి మనకు థర్డ్ ఫేజ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. ఓకేనా? అంటే యాక్చువల్ 3 phases లో అంటే ఇట్ ఈస్ నాట్ మన చేంజ్ మొత్తం ఒకేసారి తీసుకురాలేం కదా. సో ఫేజెస్ ప్రకారం చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అండ్ థర్డ్ ఫేజ్ అని చెప్పేసి. ఈ థర్డ్ ఫేజ్లో మనకు ఈ కోవిడ్ టైంలో కూడా మనకి ఏంటంటే ఇక డిజిటల్ ప్లాట్ఫామ్ చాలా అవసరమైందనమాట. సో దానికోసం చెప్పేసి మనకు చాలా యాక్టివిటీస్ అనేది మనకు ఇంక్రీజ్ చేశారు. బట్ ఈ ఆర్టికల్ ఏం చెప్తున్నారంటే ఇన్ దిస్ ఆర్టికల్ వాట్ కాల్ ఈ కోడ్ ప్రాజెక్ట్స్ కెన్ హార్నెస్ ద టెక్నాలజీ ఆఫ్ సర్వీసెస్ డెలివరీ వితౌట్ ఇంక్రీజింగ్ సర్వేలెన్స్ రిస్క్. ఇక్కడ ఏంటంటే మనకు అదే అంటే వాట్ వి కాల్ ఇక్కడ వాట్ ఆర్ ది ఇంప్లికేషన్స్. ఓకే, ఇంప్లికేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆర్టికల్. మనకు ఈ పాజిటివ్స్ ఏమున్నాయి ఇక్కడ ఈ కోడ్స్ వలన, లేదా మనకు ఈ కోడ్స్ వలన ఏమైనా నెగిటివ్స్ ఉన్నాయని చెప్పేసి మనకు ఈ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. వెన్ యూ లుక్ అట్ ది డిఫరెంట్ స్టేజెస్ ఇన్ ది కోర్ట్స్, మన కోర్ట్స్లో డిఫరెంట్ స్టేజ్ చూసినట్లయితే ద ఫస్ట్ స్టేజ్, కానీ ఫస్ట్ స్టేజ్ ఎలా ఉంటుంది అనమాట, నథింగ్ బట్ ఏంటంటే ఇన్స్టాలేషన్ అండ్ రెలవెంట్ హార్డ్వేర్. ఓకే, ఇన్స్టాలేషన్ అండ్ రెలవెంట్ హార్డ్వేర్ అండ్ నథింగ్ బట్ ఏంటంటే సింపుల్గా వాట్ వి కాల్ ఫస్ట్ స్టేజ్లో ఏంటంటే జస్ట్ వాట్ వి కాల్ కంప్యూటరైజేషన్ ఆఫ్ ది ఆల్ ద రికార్డ్స్. ఒక సింపుల్గా ఏంటంటే ఫస్ట్ స్టేజ్లో దే వాట్ వెల్ కంప్యూటరైజ్డ్ ఆల్ ది వాళ్ళ కేసెస్ ఇన్ఫర్మేషన్ అండ్ కంప్యూటరైజ్డ్ ఆల్ ది ఆఫ్లైన్ రికార్డ్స్ అనమాట. అంటే కోర్ట్స్లో రికార్డ్స్ అని ఉంటాయి కదా, ఈ రికార్డ్స్ అనేది దే సింప్లీ కంప్యూటరైజ్డ్ అనమాట. కంప్యూటరైజ్డ్ అంటే అప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు మన డాక్యుమెంట్స్ ఏమన్నా కదా, ఫైల్స్ ఏమన్నా కదా, ఫైల్స్ లేకుండా మొత్తం కంప్యూటర్ చేశారు. అండ్ ద సేమ్ టైమ్ అదర్ రెలవెంట్ హార్డ్వేర్స్ లైక్ కంప్యూటర్స్, ప్రింటర్స్ అండ్ స్కానర్స్ వేర్ అవైలబుల్ ఇన్ ద కోర్ట్స్. ఈ ఫస్ట్ ఫేజ్లో ఏంటంటే మనకి ఇవన్నీ ఇంట్రొడ్యూస్ చేశారనమాట. అంటే సింపుల్ ఏంటంటే హార్డ్వేర్ మొత్తాన్ని ఇన్స్టాల్ చేశారు. ఓకే, ఫస్ట్ ఫేజ్లో. ఇన్ సెకండ్ ఫేజ్ క్రియేట్ ద డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, మనకు హార్డ్వేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం అంటే మనకు ఈ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం క్రియేట్ చేయడం జరిగింది ఫస్ట్ ఫేజ్లో. ఈ సెకండ్ ఫేజ్లో డిజిటల్ ఇన్ఫ్రా, ఓకే, డిజిటల్ ఇన్ఫ్రా స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. అంటే సింపుల్గా ఏంటంటే డిజిటల్ కేస్ రిజిస్ట్రీ. రిజిస్టర్ అని మనకు సింపుల్గా మనకు ఈ కేసు ఏమున్నాయి చెప్పేసి మనకు ఆఫ్లైన్లో ఒక ఫైల్ లాగా ఉంటుంది అనమాట, ఒక బుక్ లాగా ఉంటుంది. ఒక డిజిటల్ వాటి కేస్ రిజిస్ట్రీ. ఓకే, కేస్ రిజిస్ట్రీని వాటి ఇక్కడ మనకు ఈ డిజిటల్ ఫార్మాట్ తీసుకోవచ్చు అనమాట. ఓకే, యూ కెన్ సింపుల్ దీనివల్ల ఏమవుతుందంటే వీ కెన్ ఫైల్ ద కేసెస్ అండ్ వీ కెన్ రైట్ ద కేసెస్ ఇన్ ది డిజిటల్ కేస్ రిజిస్ట్రీ.
ఓకేనా. అట్ ది సేమ్ మనకి ఇక్కడ ఏమవుతుందంటే మొత్తం డిజిటల్ ఫార్మాట్‌లో మారిపోతుంది. ఇది క్రియేట్ చేశారు. అట్ ది సేమ్ టైమ్ ఏందంటే కాంప్రహెన్సివ్ అండ్ అడాప్టేటివ్ రెస్పిరేటరీ ఆఫ్ ది కేస్‌లో ఓకే. మనకి వాట్ వి కాల్ ఫ్రీ యాక్సెసిబుల్ అగ్రిగేటర్స్ ఇన్ ఇండెక్స్ కాస్ట్ అంటే వాట్ వి కాల్ ఇక్కడ ఏందంటే మనకు పూర్తిగా మనకు సజెషన్స్ అని రావడం జరుగుతుందన్నమాట. అంటే మన జడ్జ్‌మెంట్ టైమ్‌లో కావచ్చు లేదంటే వీటికి లింక్ ఉంటుంది. వాట్ వి కాల్ ఫ్రీలీ యాక్సెసిబుల్ అగ్రిగేటర్ ఆఫ్ ఇండెక్స్డ్ కేస్ లాస్ ఓకే. కేస్ లాస్ సంబంధించినటువంటి వాట్ వి కాల్ పర్ఫెక్ట్‌గా మనకు అక్యురేట్‌గా ఈ కేస్ సంబంధించిన విషయాలు ఎక్కడ ఉంటాయి. అంటే సింపుల్‌గా మనకేందంటే ఒక డివిజన్ అనమాట. లైక్ మనకి సబ్జెక్ట్స్ ఎలా డివైడ్ అవుతాయి సైన్స్, మ్యాథ్స్ అలాగా మొత్తం మిక్స్ కాకుండా ఏ కేస్ టాపిక్ ఆ కేస్‌గా డివిజన్ జరుగుతుందన్నమాట. అట్ ది సేమ్ టైమ్ ఏందంటే మేక్ డాక్యుమెంట్స్ మెషన్ రీడబుల్ అండ్ సెక్యూర్ ఓకేనా. ఇక్కడ ఏందంటే మనకు అది చెప్పాను కదా ఇక్కడ మనకు డివిజన్ ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ ఏందంటే మనకు ఇక రీడబుల్స్ అండ్ సెక్యూర్‌గా మనకు ఈ ప్రొడక్షన్‌లో ఒకటి సెక్యూర్‌గా మనకు ఓన్లీ కోర్ట్స్ ప్రైవిసెస్ మాత్రమే అంటే కోర్ట్‌కి మాత్రం మనకు ఈ యొక్క కేసెస్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు రివీల్ అవుతుందన్నమాట. అలాగే మనకి ఇంటెలిజెంట్ షెడ్యూలింగ్ అంటే నథింగ్ బట్ అంటే ఈ కేసు ఎప్పుడు మనకు వాయిదా వేయాలి అర్థమవుతుంది కదా. అంటే కేసు మనకి ఎప్పుడు మనకి నెక్స్ట్ హియరింగ్ ఎప్పుడు ఇవ్వాలి అర్థమవుతుందా. ఇలా మనం ఏంటంటే ఇంటెలిజెంట్‌గా మనకు షెడ్యూలింగ్ క్రియేట్ అవుతుందన్నమాట. అంటే కన్ఫ్యూజన్ లేకుండా ఓకేనా. ఏ కేసు ఎంత టైంలో షెడ్యూల్ మీకు క్లియర్ కావాలి. అంటే టైమింగ్ అనేది కరెక్ట్‌గా షెడ్యూలింగ్ అనేది ఉంటుందన్నమాట. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఏంటంటే స్కేల్ అడాప్షన్ ఆఫ్ ఏఐ డ్రైవెన్ టూల్ ఎస్‌యుఎస్ టు ట్రాన్స్లేట్ జ్యుడిషియల్ డాక్యుమెంట్స్ ఇంక్లూడింగ్ ఆర్డర్స్ అండ్ జడ్జ్‌మెంట్స్. చూడండి ఇక్కడ మనకేందంటే మన కొత్త రకమైనటువంటి వాటి ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తున్నారనమాట. ఓకే. దట్ ఈస్ సువాస్ టు ట్రాన్స్లేట్ జ్యుడిషియల్ డాక్యుమెంట్స్ ఓకే. జ్యుడిషియల్ డాక్యుమెంట్స్ ట్రాన్స్లేట్ చేయడం కోసం ఓకే. ఫర్ ది వాట్ వి కాల్ ఇక్కడ మనకి జ్యుడిషియల్ ట్రాన్స్లేషన్ ఎందుకంది ఇక్కడ మనకి బట్ ఈ కేసెస్ అని కొన్ని లోకల్ కోర్ట్స్‌లో మనకు లోకల్ లాంగ్వేజ్‌లో ఉంటాయి. కొన్ని కేసులు వచ్చేసి మనకు ఈ నథింగ్ బట్ ఇంగ్లీష్‌లో ఉంటాయి. బట్ ఇదంతా మనకు ఓవరాల్‌గా ఒక యూనిక్ లాంగ్వేజ్‌లో ఉండడం కోసం మనకు ట్రాన్స్లేట్ యూజ్ చేస్తున్నారన్నమాట. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే డిజిటలైజేషన్ కోసం ఈ ట్రాన్స్లేషన్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని వాడుతున్నారన్నమాట సువాస్. ఓకేనా. అట్ ద సేమ్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏందంటే ఇంట్రాపెరబుల్ అండ్ క్రిమినల్ జస్టిస్ ఓకే. నథింగ్ బట్ ఏందంటే ఇక్కడ ఏందంటే సింపుల్‌గా ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది కొద్దిగా కాంట్రోవర్సీ ఇన్ ద టాపిక్. ఈ ఈ ఇనిషియేషన్ అనేది ఇక్కడ ఏమవుతుందంటే పెరబుల్ అంటే మీనింగ్ ఏమంటే ఇంట్రోపెరబుల్ ఇక్కడ సింపుల్‌గా కోర్ట్స్‌కి అలాగే మనకు వాట్ వి కాల్ ఇక్కడ మనకు పోలీస్ పర్సన్స్‌కి ప్రిజన్స్‌కి అండ్ లీగల్ ఎయిడ్‌కి ఓకేనా. కోర్ట్ అంటే మనకి నథింగ్ బట్ ఏందంటే పోలీస్ కోర్ట్స్ అండ్ ఆల్ ద వాట్ వి కాల్ ఆహ్, మీన్ ప్రిజన్స్ అనేటి అంటే కోర్ట్స్ అలాగే మనకు ప్రిజన్స్ పోలీస్ స్టేషన్‌కి మధ్య ఏందంటే కనెక్షన్ ఉంటుందన్నమాట. ఓకేనా. కోర్ట్స్ ఆర్డర్ చేస్తుంది పోలీస్ పర్సన్స్‌ని ఓకే. లేదంటే కోర్ట్ ఆర్డర్ చేస్తుంది జైల్స్‌ని ఇలా కొన్ని ఆర్డర్స్ చేస్తుంది కదా. ఇలా ఆర్డర్ చేసిన విషయాలు క్రిమినల్ యాక్టివిటీస్ మీద ఈ ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇట్ విల్ బి షేర్డ్ బిట్వీన్ పోలీస్ పర్సన్ ప్రిజన్స్ అండ్ ఆఫ్ కోర్స్ ద కోర్ట్స్‌కి పోలీస్ పర్సన్స్‌కి ప్రిజన్స్‌కి మధ్య ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవుతుందన్నమాట. ఓకేనా. అంటే మనకు కోర్ట్ ఎలాంటి ఆర్డర్ వేసిందని చెప్పేసి మనకు ఇలా ఉంటుందన్నమాట. దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఓకే. సింపుల్‌గా ఏందంటే in the first and second phases just the government just the courts acquired all the necessary infrastructure okay, hardware and software okay, hardware information and infrastructure and software infra was developed in the first and second phases okay. Just the information and infra మాత్రం బాగా డెవలప్ చేశారు ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజెస్ లో. ఇన్ థర్డ్ స్టేజ్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ నాట్ accessibility okay, nothing but enable access to క్రిటికల్ సర్వీసెస్ ఓకే. నథింగ్ బట్ ఇక్కడ ఏంటంటే మనకు ఈ హార్డ్వేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కదా సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ ఈ బోత్ని ప్రజెంట్ ఇక్కడ థర్డ్ స్టేజ్లో మనకి ఏంటంటే టెస్ట్ చేస్తున్నారనమాట. టెస్ట్ అండ్ నథింగ్ బట్ వీఆర్ యూజింగ్ ఇట్ నౌ రైట్ అర్థమవుతుంది. అండ్ డిజిటల్ కేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండ్ నథింగ్ బట్ ఏంటంటే ఒక కేసు వచ్చిందనుకోండి ఆ కేసు సంబంధించినటువంటి డిజిటల్ ఫార్మేట్లో మనకు ఎలా మేనేజ్ చేయాలి అలా డిస్కస్ చేసాం సెకండ్ టాపిక్లో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో. అండ్ ఏంటంటే మనకు ఈ షెడ్యూలింగ్ ఉంది కదా షెడ్యూలింగ్ కానీ లేదంటే మనకు వాట్ వి కాల్ మేకింగ్ డాక్యుమెంట్స్ రీడబుల్ కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఫీచర్స్ అని ఏంటంటే మనకు ఈ డిజిటల్ కేస్ మేనేజ్మెంట్ సిస్టంలో మనకు యూజ్ అవుతుంది. అంటే సింపుల్గా ఏంటంటే డిజిటల్ కేస్ రిజిస్ట్రీ ఓకే. అంటే అట్ ది సేమ్ టైం ఈ ఫిల్లింగ్ అనేది బట్ ఏంటంటే ఎలక్ట్రానిక్ మనకి ఏంటంటే ఆన్లైన్లో మనం ఏంటంటే మన కేసు ఫైల్ చేయొచ్చు అనమాట. అర్థమైంది. ఎలక్ట్రానిక్ కేస్ ఫైలింగ్ అంటే ఓపెన్ డిజిటల్ హీరింగ్ ఓకే. ఓపెన్ డిజిటల్ హీరింగ్ అంటే మనకు ఈ హీరింగ్ అనేది మనకి ఎలా ఉంటుంది ఓపెన్ ఫార్మాట్లో ఉంటుందన్నమాట. అంటే మనకు వాట్ వి కాల్ ఇక్కడ ఈ నథింగ్ బట్ ఇక్కడ మనకు ఈ ఒక వాట్ వి కాల్ ఇక్కడ మనకు ఈ వెబ్సైట్ ఉంటుంది కదా లేదంటే మనకి పోర్టల్ ఉంటుంది కదా ఈ పోర్టల్లో మనకు హీరింగ్స్ అని ఓపెన్లో ఉంటాయి అనమాట. ఓకే. ఎవరైనా ఈ హీరింగ్స్ వినొచ్చు అర్థమవుతుందా. ఎక్స్ప్లోర్ ఎనేబుల్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ డిజిటలీ ఎనేబుల్ హీరింగ్ ఇన్ పర్సన్స్ అండ్ ఆఫ్ కోర్స్ ఆన్లైన్ ఆర్ ఆడియో ఓన్లీ లింకేజ్ ఓకే. ఆడియో ఓన్లీ లింకేజ్ ఆడియో ఓన్లీ లింకేజ్ ఉంటే మాత్రం అంటే మనకి ఏంటంటే కోర్ట్ చెప్పే విషయాలు మాత్రం వినొచ్చు అనమాట. అంటే వాట్ ఈస్ కోర్ట్ ఈస్ సేయింగ్ కోర్ట్ ఏం చెప్తుందని చెప్పేసి మనకు
అండ్ ట్రాన్స్క్రిప్షన్. ఓకే. ఆ ట్రాన్స్క్రిప్షన్ కూడా మనకు ఇంపార్టెంట్ ఉంది. అంటే లిటిగెంట్స్ టెక్నాలజీ ఎనేబుల్ అండ్ కోర్ట్స్ ప్రొసీడింగ్ ఫర్ ద ఆడియో స్పోకెన్ ఫార్మాట్. ఓకే. ఇక్కడ మనకు నాట్ ఓన్లీ మనకి ఇక్కడ మన స్పోకెన్ ఫార్మాట్లో ఉంటుంది. బట్ ఇట్ విల్ రికార్డెడ్ ఇన్ ది డిజిటల్ సాఫ్ట్ కాపీలో కూడా రికార్డ్ అవుతుంది అనమాట. ఓకే. అట్ ద సేమ్ టైం ఏంటంటే సర్వీస్ అంటే మనకి సర్వీస్ నోటీస్ ఉంటుంది కదా, లైక్ మనకు ఈ కోర్ట్స్ నోటీసెస్ అని మనకి ఏంటంటే ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ అనమాట ప్రెసెంట్ ఇవ్వకుండా. అంటే మనకి ఎలాగైతే మనకు మెసేజ్ వస్తుందో మనకు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ బుక్ చేసామనుకోండి, మనకు ఆర్డర్స్ చేసామనుకోండి, ప్లేస్ చేసిన తర్వాత మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా, మన 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 డెలివరీ ఎక్కడ వరకు ఉంది అని చెప్పేసి. అలాగే మన కోర్టులో కూడా మనకి ఏంటంటే మన కేసు ఎక్కడ వరకు ఉంది, మన స్టేటస్ ఆఫ్ కేసు మనం డిస్కస్ చేసుకోవచ్చు అనమాట. చూడొచ్చు, మనకు మెసేజ్ వస్తుంది మన కేసు ఈరోజు హియరింగ్ ఉందా లేదా మన నెక్స్ట్ హియరింగ్ ఎప్పుడు ఉంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఒక మెసేజ్ రూపంలో మనకి అనేది అప్డేట్ వస్తుంది అనమాట. అంటే సర్వీస్ నోటీస్ అనేది మనకు మనకు ఇంతవరకు మన పోస్ట్లో వచ్చేదనమాట. ఈ పోస్ట్లో కొద్దిగా లేట్ అయ్యేది, బట్ ఇక్కడ ఎలక్ట్రానిక్ వల్ల ఏమవుతుందంటే ఇట్ విల్ గివ్ స్కోప్ ఫర్ ఇన్ ఫాస్ట్ అన్న సర్వీస్. అంటే మన వర్టికల్ టెక్నాలజీని కొద్దిగా ఫాస్ట్ చేయొచ్చు, అట్ ద సేమ్ మన కేసులు కొద్దిగా ఫాస్ట్గా మనకు సాల్వ్ చేయొచ్చు అనమాట. సో సర్వీస్ ఆఫ్ నోటీస్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ రిమోట్ డిజిటల్ అసిస్టెన్స్ అంటే నథింగ్ బట్ ఏంటంటే లిమిటెడ్ డిజిటల్ యాక్సెస్ హెల్ప్ డస్క్ టు కాల్ అండ్ ఫైండ్ అవుట్ ద ఇన్ఫర్మేషన్ రికార్డ్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ ది కేసెస్. ఇంకోటి ఏంటంటే రిమోట్ డిజిటల్ అసిస్టెంట్ అంటే ఒక కస్టమర్ కేర్ సర్వీస్ లాంటిది అనమాట. ఓకే. మనకి ఏంటంటే మనకు టోల్ ఫ్రీ నెంబర్ లాగా వీ కెన్ కాల్ టు ది డిజిటల్ రిమోట్ డిజిటల్ అసిస్టెంట్ అండ్ వీ కెన్ గెట్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద కేస్. మన కేసు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. అంటే మన కేసు ఎప్పుడు హియరింగ్ వస్తుంది, కొంతమంది ఇల్లిటరేట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఫోన్ చేసి డైరెక్ట్ మనకు ఈ టోల్ ఫ్రీ నెంబర్తో సమ్ కన్సర్న్ డిపార్ట్మెంట్ సంబంధించినది వాళ్ళు వీ కెన్ ఫైండ్ అవుట్ ది ఇన్ఫర్మేషన్ అనమాట. అట్ ది సేమ్ టైం ఇంకోటి ఏమంటే ఇక్కడ మనకు అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ లీగల్ ఎయిడ్ సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ ఎనేబుల్ మోర్ ఎక్విటబుల్ అండ్ ఎఫిషియెంట్ అలాట్మెంట్ ఆఫ్ కాస్ట్ అండ్ లీగల్ ఆల్ లాయర్స్ ఎయిడెడ్ బై ది డేటా అనాలిసిస్. ఓకే. మనకి ఏంటంటే క్లియర్గా మనకి డేటా మొత్తం ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి ఇట్ బికమ్ వెరీ ఈజీ ఫర్ ఫైండ్ అవుట్ డిఫరెంట్ కేసెస్. అలాగే మనకి డిఫరెంట్ ఈ ఎఫిషియెంట్ పర్సన్స్ ఎక్కడ ఉన్నారని మనం ఫైండ్ అవుట్ చేయడం కూడా చాలా ఈజీ అవుతుంది అనమాట. అట్ ద సేమ్ టైం ఫైనల్గా ఈ వర్చువల్ కోర్ట్స్. ఓకే. సింపుల్ అండ్ ఫైనల్ స్టేజ్ వచ్చేసి మనకి వర్చువల్ కోర్ట్స్ ఉంటుంది. ఈ వర్చువల్ కోర్ట్స్ నథింగ్ బట్ ఏంటంటే మనకి సింపుల్గా మనకు డిజిటల్ కోర్స్ లాగా మనకి ఎలా అయితే మన క్లాసులు జరుగుతున్నాయి, ఆన్లైన్ క్లాస్ జరుగుతున్నాయో ఆన్లైన్ క్లాస్ లాగే సేమ్ మనకు వర్చువల్ ప్లాట్ఫామ్లో మనకు ఈ కోర్ట్స్ అనేవి మనకు ఈ యొక్క హీరింగ్ జరుగుతుంది అనమాట. అండ్ జడ్జ్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది ఫైనల్గా మన కోర్ట్ కెన్ వాట్ వి కాల్ ప్రెజెంట్ what are the major advantage of these digital platform and e-courts project is that ఓకే. దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఎఫిషియెంట్ టైమ్ అండ్ బౌండెడ్ సిటిజన్స్ సెంట్రిక్ సర్వీసెస్ నథింగ్ బట్ ఏంటంటే మనకు ఈ సిటిజన్స్కి ఫేవర్ఫుల్గా చాలా ఫాస్ట్గా మనకి ఏంటంటే మనకు వాట్ వి కాల్ మనకు జడ్జిమెంట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో అలా అట్ ది సేమ్ టైం ఏంటంటే మనకి పెండింగ్లో ఉన్న కేసులు అన్నీ మనకి ఏంటంటే ప్రజెంట్ 3.27 crores ఉన్నాయి కదా, ఈ కేసులు కూడా త్వరగా మనం సాల్వ్ చేయొచ్చు. అలాగే 30 years నుంచి మనకి 85,000 కేసెస్ అనేవి మనకు అలాగే పెండింగ్లో ఉన్నాయన్నమాట. అలాంటి కేసులు కూడా మనకి ఏంటంటే త్వరగా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. అలాగే అట్ ది సేమ్ టైం అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ యాక్సెసిబిలిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్, జ్యుడిషియల్ ప్రొడక్టివిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ కూడా ఉంటుంది అనమాట. ఓకేనా. దీనివల్ల ఏమవుతుంది మనకి ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. సింపుల్ ఫస్ట్ వాట్ ఈస్ ద మెయిన్ థింగ్ వచ్చేసి మనకి ఏంటంటే ఎఫిషియెంట్ అండ్ టైం అంటే టైం ఎఫిషియెంట్గా ఉంటుంది అనమాట. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే కాస్ట్ కూడా మనకు తక్కువ పడుతుంది. ఓకే. కాస్ట్ ఆఫ్ ది మనకు ఆఫ్ కోర్స్ బోత్ అంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే ఇక్కడ మనకు ఈ లిటిగెంట్స్కి అంటే మనకి ఎవరైతే లిటిగెంట్స్ ఉన్నారో వాళ్ళకి అట్ ద సేమ్ టైం లాయర్స్కి జడ్జెస్ కూడా ఏంటంటే కాస్ట్ ఆఫ్ లింక్ వాటికి కొద్ది కాస్ట్ తగ్గే ఛాన్స్ ఉంది. లైక్ మన ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఉండదు, ఏముండదు. మన హోమ్ నుంచి మనకి ఏంటంటే వీ కెన్ హియర్ జస్టిస్. బట్ ఇంకొక డిస్అడ్వాంటేజ్ ఏమంటే మనకు ప్రాపర్ వాటికల్ ఈ యొక్క జడ్జిమెంట్ అనేది మనకు క్లారిటీగా మనకు చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. బట్ ఒక పర్సన్ తప్పు చేస్తున్నాడు లేదని చెప్పేసి దానికి. బట్ ఇలాంటి ఒక వాటికల్ రియల్ నేచురాలిటీ కొద్దిగా మిస్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అర్థమైతే మనకు కోర్టులో ఒక ముద్దాయి వచ్చిన తర్వాత మనకు అర్థమవుతుంది వెదర్ హీ ఈజ్ నాట్ అతను అక్యూజ్డా లేదని చెప్పేసి మనకు. బట్ ఈ వర్చువల్ మీటింగ్లో మనకు అలా మంచి పర్ఫెక్ట్ ఒక ఐడియా అనేది మనకు రాదన్నమాట జడ్జికి జడ్జిమెంట్ ఇవ్వడం కోసం. సో అదొక డిసడ్వాంటేజ్ చెప్పచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే కొన్ని అడ్వాంటేజ్లు ఉన్నాయి. కాస్ట్ తగ్గిపోతుంది, అదే సేమ్ టైం ఏంటంటే కేసెస్ కొద్దిగా ఫాస్ట్గా మూవ్ అవుతాయి. ఓకేనా. అదే ఇక్కడ చెప్తున్నారనమాట. డిపార్ట్మెంట్ జస్టిస్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ కూడా మనకి సేమ్ అదే చెప్తుంది అనమాట. ఏంటంటే మనకు ఈ ప్రజెంట్ కోవిడ్ టైంలో ఏంటంటే ఇట్ ఈస్ వెరీ వెరీ నెసెసరీ టు ఇంప్లిమెంట్ థర్డ్ ఫేజ్. ఓకేనా. యాక్చువల్గా థర్డ్ ఫేజ్ ఇంకో కొన్ని ఇయర్స్ తర్వాత ఇంప్లిమెంట్ చేయాలి. బట్ ఏంటంటే ఇంకా ప్రజెంట్ కోవిడ్ టైంలో ఏంటంటే కేసెస్ ఖచ్చితంగా మూవ్ కావాలి, లేదంటే ఇంకా ఎక్కువ పెండింగ్లో అయిపోతాయి. అండ్ ప్రజెంట్ ఈ టైంలో మనకు చాలా వరకు లాక్డౌన్స్ ఉండడం వల్ల ఏంటంటే కోర్ట్స్ అనేవి క్లోజింగ్లో ఉన్నాయన్నమాట. సో దాన్ని బేస్ చేసుకొని మనకు ఆల్రెడీ సుప్రీంకోర్టు కొన్ని ఇంపార్టెంట్ కేసెస్ అని మనకు ఈ కోర్టు ప్రాజెక్ట్లోనే మనకి సాల్వ్ చేస్తుంది అనమాట. సో ఈ ప్రాజెక్ట్ని పూర్తిగా మనకు నేషనల్ వైజ్గా మొత్తం అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా మనకి ఏంటంటే ప్రొవైడ్ చేయాలని చెప్పేసి మనకు
నథింగ్ బట్ ఇక్కడ మనకు ఈ ప్రాజెక్ట్లో థర్డ్ ఫేజ్ ఇంప్లిమెంట్ చేయడం జరిగిందన్నమాట. ఓకే, ఎందుకోసం అంటే కేసెస్ పెండింగ్లో ఉండకూడదు. ఇంకా ఎక్కువ ఈ టైంలో మనకి పెండింగ్లో ఉంచామనుకోండి, ఇంకా కేసెస్ అనేవి మనకు పెండింగ్లో ఎక్కువ అయిపోతాయి అనమాట. సో అందుకని చెప్పేసి మనకు ఈ కమిటీ వచ్చేసి మనకు ఇలాగ మనకు ఈ యొక్క కేసెస్ని పెండింగ్లో ఉంచకూడదంటే మనకు ఇలాంటి ప్రజెంట్ ఉన్నటువంటి న్యూ టెక్నాలజీ యూజ్ చేసుకొని మనము ఈ కోర్స్ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. ఓకే, దిస్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఓకే, లెట్స్ లుక్ ఇన్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకు అబౌట్ ది యాక్చువల్గా మెయిన్ ఉందన్నమాట. ఇక్కడ మెయిన్ వాట్ ఆర్ ది ప్రాబ్లమ్స్ చెప్పాను కదా. ఓకే, ఆటోమేషన్ అండ్ బిల్డింగ్ సిస్టమ్ ఎనేబిలింగ్ ఎకో సిస్టమ్ అని చెప్పేసి సింపుల్గా ఏంటంటే మనకు ఇంకొక డిసడ్వాంటేజ్ ఉందన్నమాట ఈ ఆర్టికల్లో. మనకు ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎకో సిస్టమ్ అని చెప్పేసి. ఎకో సిస్టమ్ అంటే మీరు సింపుల్ ఏంటంటే మనకు వాట్ వి కాల్ ఇక్కడ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా మనకు. ఇక్కడ వచ్చేసి మనకు వాట్ ఈస్ కాల్ ఇంట్రోపెరబుల్ క్రిమినల్ జస్టిస్ అని చెప్పేసి మనకు సెకండ్ స్టేజ్లో. దీనివల్ల ఏమవుతుంది మనకు మీన్ గవర్నమెంట్ can surveillance. Okay, government can surveillance the important కేసెస్ ఫైల్స్. ఓకే, మళ్ళీ అట్ ది సేమ్ టైం ఏంటంటే ఎవరికైతే ఆపోజిట్ ఉన్నారు గవర్నమెంట్కి వాళ్ళ కేసు ఎలా వచ్చాయనుకోండి, ది గవర్నమెంట్ కెన్ గెట్ ద యాక్సెస్ టు సీ ద డీటెయిల్స్ ఆఫ్ ది కేసు డీటెయిల్స్ చూడడానికి ఒక ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకు ఇక్కడ మనకు కోర్టు మీన్ పోలీస్కి అలాగే ప్రిజన్స్కి మధ్య లింక్ ఉంటుంది క్రిమినల్ యాక్టివిటీస్లో. సో అలాంటి టైంలో ఏంటంటే కోర్ట్స్ మనకి గవర్నమెంట్ వచ్చేసి మనకు ఇలా పోలీస్ ఆఫీసర్ నుంచి లేదంటే ప్రెజెన్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకునే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, ఇది కొద్దిగా ఓపెన్లో ఉంటుంది కాబట్టి ఇవి గవర్నమెంట్ కొద్దిగా స్టీల్ చేసే ఛాన్స్ ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే ఫైనల్గా ఇక నథింగ్ బట్ ఒక ప్రైవసీ కొద్దిగా దెబ్బతినే ఛాన్స్ ఉంది. అట్ ది సేమ్ టైం ఏంటంటే గవర్నమెంట్ మే మిస్యూజ్ ది థింగ్స్ అనమాట. థింగ్స్ని మిస్యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొలిటీషియన్ మీద కేసు వచ్చింది అనుకోండి, ఆ పొలిటీషియన్ కేసు ఇన్ఫర్మేషన్ మొత్తం అతనికి తెలిసిపోయింది అనుకోండి, అతన్ని తప్పించవచ్చు, లేదంటే మనం అతన్ని ఇంకా ఎక్కువ మనకు బ్లేమ్ చేయొచ్చు అనమాట. ఎవరు గవర్నమెంట్ అనేది అపోజిషన్ బట్టి బ్లేమ్ చేస్తుంది. అదే మనకు సెల్ఫ్ రూలింగ్ పార్టీ పర్సన్ అయితే మనకి ఏంటంటే అది సేవ్ చేయడం కోసం ట్రై చేస్తుంది అనమాట గవర్నమెంట్ అనేది. సో దీనివల్ల ఏమవుతుందంటే కొద్దిగా మనకు వాటికి కలిపి మనకు ఈ నథింగ్ బట్ ఈ ఇండిపెండెన్స్ ఉంది కదా, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియల్ సిస్టమ్ మీద కొద్దిగా దెబ్బతినే ఛాన్స్ ఉంది అనమాట. అలాగే మనకు కొద్దిగా ఈ యొక్క నథింగ్ బట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. దానివల్ల కొంతమంది ఈ ప్రైవసీ ప్రాబ్లం కూడా రైజ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో అలా చెప్తున్నారు అనమాట. సో దీస్ అదర్ ఇంపార్టెంట్ కాన్సిక్వెన్సెస్ ఆర్ ది ప్రాబ్లమ్ ఫర్ ది ఈ కోర్స్ ప్రాజెక్ట్స్ అనమాట. ఈ కోర్స్ ప్రాజెక్ట్లో ఇది కొద్దిగా ప్రాబ్లమేటిక్ అవుతుంది చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అబౌట్ ది గవర్నమెంట్ అఫీషియల్స్ టార్గెటెడ్ అండ్ ఫిషింగ్ అటెంప్ట్. ఓకే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫిషింగ్ అటెంప్ట్? ఇంకా ఫిషింగ్ అంటే మీనింగ్ ఇక్కడ ఫిషింగ్ అంటే మీనింగ్ ఏమంటే ఎనీథింగ్ బట్ ఇక్కడ మనకు 2 టైప్స్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయన్నమాట. యాక్చువల్గా ఇక్కడ మనకు సింపుల్గా మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి మనకు ఈ సైబర్ క్రైమ్స్ గురించి అనమాట. ఇక్కడ యాక్చువల్గా సైబర్ క్రైమ్స్ వాళ్ళు వాటి వాళ్ళు మనం హ్యాక్ చేస్తుంటారు కదా, దీనివల్ల మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక మెసేజ్ మనకు ఫార్వర్డ్ అవుతుంది అనమాట. ఆ మెసేజ్ అంటే టు వాట్ వి క్లిక్ ఆన్ మనకు COVID-19 వ్యాక్సిన్ సర్టిఫికేషన్ కోసం ఈ మెసేజ్లో క్లిక్ చేయండి అని చెప్పేసి మనకు ఒక ఫేక్ మెసేజ్ స్ప్రెడ్ అవుతుంది అనమాట ఇండియాలో. ఈ మెసేజ్ క్లిక్ చేయడం వల్ల ఏంటంటే దే ఆర్ గోయింగ్ టు లాగిన్ టు ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అని చెప్పేసి మనకు ఒక పోర్టల్ ఓపెన్ అవుతుంది. అలాగే మనం దాంట్లో మనం ఒక ఈమెయిల్ పాస్వర్డ్ ఇచ్చామనుకోండి, ఏమవుతుందంటే ఫైనల్గా మన డేటా బతుకు మనకు కొద్దిగా హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి చెప్తున్నారు. అలాగే మనకు కొంతమంది వచ్చేసి బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతున్నాయని చెప్పి చెప్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఈ పీపుల్స్ కొద్దిగా ఇబ్బంది అవుతుంది చెప్పి ఇబ్బంది అవుతుంది. సో మనకు 2 వర్డ్స్ అనేది అర్థం కావాలన్నమాట. ఒకటి వచ్చేసి ఫిషింగ్. ఓకే, ఈ యొక్క నథింగ్ బట్ ఈ ఫిషింగ్ అంటే మీనింగ్ ఏంటి అండ్ స్మిషింగ్. ఓకే, స్మిషింగ్ కూడా ఉందన్నమాట. ఈ స్మిషింగ్ అంటే మీనింగ్ ఏమంటే మనకు గుర్తుండాలి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూసినట్టు మనకు ఈ ఫిషింగ్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇల్లీగల్ మెయిల్గా జీమెయిల్ కావచ్చు, మెయిల్ కావచ్చు, థౌజండ్స్ ఆఫ్ మెయిల్స్ అనేవి మీకు వస్తుంటాయి డైలీ. ఓకే, ఈ మెయిల్స్లో కొన్ని మెయిల్స్ ఎలా ఉంటాయంటే అనోనమస్ మెయిల్స్ ఉంటాయి. సేమ్ ఒక రిప్లికల్ సేమ్ ఒక మీకు వాటి ఆథరైజ్డ్ మెయిల్ లాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అది మీ కాలేజ్ నుంచి కావచ్చు, లేదంటే మీకు ఒక ఫేస్బుక్ నుంచి కావచ్చు, లేదా వాట్సాప్ నుంచి కావచ్చు, ఇలా డిఫరెంట్ ట్విట్టర్ నుంచి, లేదంటే మనకి ఇలాంటి వేరే ప్లాట్ఫామ్స్ నుంచి ఒక ఒరిజినల్ అప్లికేషన్ లాగే ఉంటుంది. అది ఒరిజినల్ మెయిల్ లాగే ఉంటుంది. సేమ్ మనకు ప్లాట్ఫామ్ అనేది ఒక సింపుల్గా మనకు ఒక స్టేటస్ లింక్ అని ఇలాంటివి ఎలా ఉంటాయంటే మెయిల్లో సేమ్ మనకు ఒరిజినల్ లాగే ఉంటుంది అనమాట. మేబీ ఫ్రమ్ యువర్ ఫేస్బుక్ కావచ్చు, లేదంటే ఫ్రమ్ గూగుల్ కావచ్చు, లేదంటే మనకి మీరు యాప్స్ ఉంటాయి వాడుతుంటారు కదా, ఇలా యాప్స్ వాడేటువంటి వాటిలోంచి కూడా మనకు మెయిల్ వస్తుంటాయి అనమాట. మనం ఆ మెయిల్ క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మనకు ఆ ప్లాట్ఫామ్ కూడా సేమ్ ఎలా ఉంటుందంటే ఆ పిక్చర్ వాటి వెబ్సైట్ పేజ్ కూడా ఎలా ఉంటుందంటే సేమ్ మనకు ఆ ఫేస్బుక్ రిప్లికేట్ గానే, లేదంటే మనకు డిఫరెంట్ ఏదైతే మనం చూస్తున్నామో దాని రిప్లికెంట్గా ఎలా ఉంటుంది అర్థమవుతుంది. బట్ ఎప్పుడైతే మనం లాగిన్ అయ్యామో మన యూజర్ ఐడి అనే పాస్వర్డ్తో అప్పుడు మన ఇన్ఫర్మేషన్ మొత్తం హ్యాక్ అవుతుంది. ఓకే, అర్థమవుతుంది. అలాంటి టెక్నిక్ని ఏమంటారంటే ఫిషింగ్ అంటారు. ఓకేనా, అలాంటి టెక్నిక్ ఫిషింగ్ అంటారు. అండ్ ఇక్కడ మనకి ఏంటంటే ఆ స్విమ్మింగ్ కూడా ఉందన్నమాట. ఓకే, స్మిషింగ్ అనేసి స్మిషింగ్ అనే మీనింగ్ ఏమంటే
ఈ స్మిషింగ్ సేమ్ ఇలాగే ఉంటుందన్నమాట. బట్ ఇక్కడ ఏంటంటే ఈ స్మిషింగ్ వచ్చేసి త్రూ ఎస్ఎంఎస్. ఓకే, ఎస్ఎంఎస్ లేదంటే కొన్ని లింక్స్ అని షేర్ చేస్తారు మనకు డైరెక్ట్ నార్మల్గా మొబైల్కి. ఈ లింక్స్ అండ్ ఎస్ఎంఎస్ ద్వారా మనం ఎప్పుడైతే క్లిక్ చేసామో మన ఇన్ఫర్మేషన్ కొద్దిగా హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. దాన్ని స్మిషింగ్ అంటే. ఓకేనా. ఈ నథింగ్ బట్ ఈ ఫిషింగ్ అంటే మనకి మీనింగ్ ఏమంటే ఇక మనకు డైరెక్ట్గా మనకి ఏంటంటే ఒక మెయిల్ అనేది రావడం జరుగుతుంది. మెయిల్ కానీ లేదంటే మనకు కొన్ని ఒక లింక్స్ లేదా మనకు కొన్ని ఫొటోస్ అనేది రావడం జరుగుతుంది. సో అలా వచ్చిందని వాటికల్ ఫిషింగ్ అంటారు. బట్ ఇక్కడ స్మిషింగ్ అంటే మీనింగ్ ఏమంటే స్మిషింగ్ అంటే ఒక ఎస్ఎంఎస్ కానీ లేదంటే ఒక లింక్ పంపిస్తారు డైరెక్ట్గా మనకు. ఇలాంటి లింక్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఏమవుతుందంటే మనకి ఫైనల్గా మన ఇన్ఫర్మేషన్ హ్యాక్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో అలాగే ఒక స్మిషింగ్ యాక్టివిటీ మనకు అలాగే ఈ ఫిషింగ్ యాక్టివిటీస్ మనకు మెయిల్లో అలాగే సేమ్ టైం ఏంటంటే మనకు డైరెక్ట్ నార్మల్ మెసేజ్ లాగా వస్తుంది అనమాట. ఈ మెసేజ్లో మనకి ఏంటంటే నథింగ్ బట్ ఇక్కడ మనకు వాట్ వి కాల్ ఈ హెల్త్ కోవిడ్ వ్యాక్సిన్ చేసిన తర్వాత ఈ సర్టిఫికేట్ తీసుకోండి అని చెప్పేసి మనకు ఒక లింక్ రావడం జరుగుతుంది. ఈ లింక్ ఎవరు క్లిక్ చేస్తున్నారు డైరెక్ట్గా మనకు ఈ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ ఫ్యామిలీ అండ్ హెల్త్ వెల్ఫేర్ యాక్టివిటీ ఉంది కదా స్కీమ్ మినిస్ట్రీ వాళ్ళది, హెల్త్ అఫైర్స్ వాళ్ళది. ఈ మినిస్ట్రీ వాళ్ళ పోర్టల్ లేక ఓపెన్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే అది అఫీషియల్ కదా, ఫేక్ అనమాట. సేమ్ రిప్లికా లాగా ఉంటుంది, ఒక డూప్లికేట్ లాగా ఉంటుంది అనమాట. వాళ్ళ వెల్ఫేర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ హోమ్ పేజ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది సేమ్ ఇది కూడా. బట్ ఏంటంటే కొద్దిగా మనకు ఈ ఫ్రాడ్ అనమాట. ఓకేనా. ఎప్పుడైతే మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాము వాళ్ళకి కొన్ని వాటిలో ఏంటంటే లింక్స్లో వాళ్ళు మీకు బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతున్నారనమాట. ఒక బ్యాంక్ డీటెయిల్స్ అడిగిన తర్వాత ఏంటంటే ఫైనల్గా మీ అకౌంట్లోంచి మీకు అమౌంట్ అనేది వాళ్ళు ఈజీగా మనం హ్యాక్ చేసి అమౌంట్ తీసుకోవచ్చు అనమాట. సో అలాంటి తప్పులు చేయదు గవర్నమెంట్ ఎప్పుడు కానీ. ఇలాంటి వాటిని ఎప్పుడు ఎంకరేజ్ చేయదు. దే నెవర్ డూ సచ్. ఇక్కడ ఇలాంటి యాక్టివిటీస్ చేయదనమాట. కానీ చాలామంది ఇల్లిటరేట్స్ పీపుల్ కొంతమంది తెలియని వాళ్ళు ఏంటంటే మేము క్లిక్ చేస్తున్నారు, అలా కొంతమంది మోసపోతున్నారు. సో దాని బేస్గా ఈ ఆర్టికల్ రావడం జరిగింది అనమాట. ఓకేనా. ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే మనకు సింపుల్గా మనకి ఇలాంటి ఇల్లీగల్ లింక్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే సేమ్ రిప్లికేట్గా ఉన్నాయండి. అంటే ఈ ఫిషింగ్. ఓకే, నథింగ్ పడింది ఫిషింగ్ అనేది మనకు వాటికల్ ఓవర్కమ్ చేయాలంటే ఇక్కడ ఏంటంటే మనకు 2 అబ్జర్వ్ చేయాలన్నమాట. ద ఫస్ట్ వన్ ఈస్ ద స్పెల్లింగ్స్. ఓకే, స్పెల్లింగ్ ఆఫ్ ది స్పెల్లింగ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఈ స్పెల్లింగ్స్ తప్పు రాస్తారు వాళ్ళు. ఎందుకంటే సేమ్ వాటికల్ వెబ్సైట్ అని ఉండదన్నమాట. ఒక సేమ్ లింక్ అనేది ఫామ్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఉంది కదా, ఈ సంథింగ్ మీ ఇన్ఫర్మేషన్ అనేది లింక్ అని ఉంటుంది కదా. ఈ లింక్ వచ్చేసి మనకి ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా ఇక్కడ ఒకసారి స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటుంది అనమాట. ఓకేనా. స్పెల్లింగ్ మిస్టేక్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఒక స్పెల్లింగ్ మిస్టేక్ ఉందనుకోండి ఏంటంటే అది ఒరిజినల్ కాదని మనకు డిసైడ్ కావాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఒక లాక్ సింబల్ ఉంటుంది మనకు. ఓకేనా, మనకు లాక్ సింబల్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకు కార్నర్లో. ఓకే, మన కార్నర్ సైడ్లో ఇక్కడ మనకు లాక్ సింబల్ కనిపిస్తూ ఉంటుంది. మనం పేజ్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా లాక్ సింబల్ ఉందంటే మీనింగ్ ఏమంటే అది ఆథరైజ్ అని చెప్పి అనుకోవచ్చు, అది ఒరిజినల్ అనుకోవచ్చు. అలా లాక్ సింబల్ లేకుండా ఉండదు అనుకో మనకి ఏంటంటే అది డూప్లికేట్ వాటికల్ మనకు ఉండొచ్చు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలన్నమాట. అర్థమవుతుందా. సో లాక్ సింబల్ కూడా మనం గమనించాలి. ఓకే, అట్ ద సేమ్ స్పెల్లింగ్స్ గమనించాలి. సో దానివల్ల మనకి వీ కెన్ ఫైండ్ అవుట్ కొద్దిగా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట, అది ఒరిజినల్ ఫేక్ అని చెప్పేసి. క్లియర్. సో ఇలాంటి ఈ ఫిషింగ్ అనే అటెంప్ట్ మీద మన గవర్నమెంట్ ప్రజెంట్ డిస్కస్ చేస్తున్న టాపిక్ అనమాట. ఓకే, మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ ఫిషింగ్ అనే మీనింగ్ కొద్దిగా ఐడియా ఉండాలి. ఓకే, స్మిషింగ్ కూడా మీనింగ్ ఐడియా ఉండాలి. ఓకే, స్మిషింగ్ అంటే నథింగ్ బట్ మెసేజ్ కానీ లింక్స్ కానీ పంపించడం. బట్ ఈ ఫిషింగ్ అనే మీనింగ్ ఏమంటే నథింగ్ బట్ డైరెక్ట్గా మెయిల్స్లో మనకు కొన్ని ఇన్ఫర్మేషన్ మెసేజ్లు రావడం అలాంటివి మనకి ఏమవుతుందంటే డైరెక్ట్గా మనకి హ్యాక్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట వాళ్ళకి. ఓకే, దిస్ ఆల్ ప్రజెంట్ ఈ ఆర్టికల్ గురించి ఇది అనమాట. లెట్స్ లుక్ ఇంటు ద నెక్స్ట్ ఆర్టికల్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకు అబౌట్ ది సౌత్ ఏషియాస్ హెల్త్ కేర్ బర్డెన్ అని చెప్పేసి ఆల్రెడీ టాపిక్ మనం డిస్కస్ చేసాం. బట్ ఇక్కడ బ్రీఫ్గా డిస్కస్ చేస్తాం. ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే సౌత్ ఏషియా, ఒక నాట్ ఓన్లీ ఇండియా మాత్రం కాదు, సౌత్ ఏషియాలో మొత్తం చాలా వరకు కంట్రీస్ కూడా ఏంటంటే ఇక హెల్త్ కేర్ బర్డెన్ని ఫేస్ చేస్తున్నాయి అనమాట. ఈ కోవిడ్ టైం రాకుండా ఉంటే మనకు ఈ ఇన్ఫర్మేషన్, ఈ స్టాటిస్టిక్స్ బయటకు వచ్చేవే కాదు. ఎందుకంటే ఈ హెల్త్ కేర్ గురించి ఎవరు డిస్కస్ చేసేవాళ్ళు కాదు. ఓన్లీ డెవలప్మెంట్ కోసం లేదంటే ఆ కంట్రీ ఎంత ఇన్కమ్ వస్తా ఉంది అలాంటి విషయాల గురించి ఎక్కువ డిస్కస్ చేస్తారు. బట్ ప్రజెంట్ ఈ కోవిడ్ టైంలో ఏంటంటే ప్రతి ఒక్క విషయం కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట, ఎస్పెషల్లీ హెల్త్ సెక్టర్ గురించి. ఎందుకంటే ఫేస్ చేసిన కంట్రీస్ ప్రాబ్లమ్స్ కూడా బయట కనిపిస్తున్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా చూసినట్లయితే వీఆర్ ఫేసింగ్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్ రేషియో చాలా తక్కువ ఉంది. ఓకేనా. అండ్ సబ్బర్ అండ్ పబ్లిక్ హెల్త్ కేర్ సిస్టమ్ అంటే నథింగ్ బట్ చాలా వర్స్ట్గా ఉందని చెప్పేసి. అంటే మనకు పబ్లిక్ హెల్త్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా గవర్నమెంట్ ఓన్లీ ఇన్కమ్ కోసం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంది. ఇలాంటి యాక్టివిటీస్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈజీగా. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఈ డాక్టర్స్ వాట్ వి కాల్ ఇక్కడ రేషియో చాలా తక్కువ ఉందన్నమాట. అండ్ 0.08 డాక్టర్స్ పర్ 1000 పీపుల్. యాక్చువల్గా అది ఎంత ఉండాలంటే 1:1000 ఉండాలన్నమాట. బట్ 0.08 8:1000 ఉందన్నమాట. అంటే అప్రాక్సిమేట్ ఎంత తక్కువ ఉందంటే
0.92. ఓకే, 0.92 మనకి ఏంటంటే డిఫరెన్స్ ఉందన్నమాట, తక్కువ ఉందన్నమాట. చాలా చాలా తక్కువ డాక్టర్స్ ఉన్నారు మన ఇండియాలో. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకు బెడ్స్ కూడా అవైలబిలిటీ చాలా తక్కువ ఉంది. ఓకే, బెడ్స్ అవైలబిలిటీ హాఫ్ ఎ బెడ్ అవైలబుల్ ఫర్ ఎవ్రీ 1000 పీపుల్. ఓకే, చూడండి ఇక్కడ 1000 పీపుల్కి ఒక హాఫ్ బెడ్ మాత్రమే అవైలబుల్గా ఉంది. అంటే మీన్ ఏంటంటే 2000 పీపుల్కి ఒక బెడ్ ఖాళీగా ఉందని అర్థం. ఓకే, 2000 పీపుల్ ఒక బెడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఈ కోవిడ్ ప్రజెంట్ అయితే తగ్గుతూ ఉందన్నమాట. బట్ ఒకవేళ ఇంకా ఎక్కువైంది అనుకోండి, ఏమవుతుందంటే మనకు ఈ బెడ్స్ అనేది ఖచ్చితంగా సరిపోవు. ఓకే, బెడ్స్ కూడా ప్రాబ్లం ఉంది. చాలా వరకు మనకు చూసాం ఆల్రెడీ మన మిడిల్ స్టేజ్లో మనకి సెకండ్ వాటికల్ ఈ సెకండ్ ఈ స్టేజ్లో మనకి ఏంటంటే చాలా వరకు చాలా పీపుల్ అనేవాళ్ళు ఈ హాస్పిటల్స్లో ఫ్లోర్ మీద ట్రీట్మెంట్ తీసుకున్నారు. చాలా మంది హాస్పిటల్ బయటకు ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఓకే, అర్థమైంది. దేనివల్ల అంటే ల్యాక్ ఆఫ్ బెడ్స్ అనమాట. ఓకే, ఇన్ఫ్రా అనేది కొద్దిగా మన ఇండియాలో కొద్దిగా అవైలబిలిటీ అంతా ఎక్కువ లేదనమాట. ఓకే, ఎస్పెషలీ నాట్ ఓన్లీ ఇండియా బట్ ఇన్ బంగ్లాదేశ్, నేపాల్ కానీ, శ్రీలంక కానీ, లేదంటే కొన్ని మన సౌత్ ఏషియన్ కంట్రీస్ కూడా చాలా కంట్రీస్ కూడా ఏంటంటే దే మెయిన్లీ ఫోకస్ ఆన్ ది స్పెండింగ్ అండ్ డిఫెన్స్ అని. డిఫెన్స్ మీద ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు. నాట్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది నాట్ ఫర్ ది హెల్త్ సెక్టర్ కోసం కాదు. నియర్లీ అప్రాక్సిమేట్గా మన జీడిపిలో 1 to 2%. ఓకే, 1 to 2% మాత్రమే మన ఇండియాలో వాళ్ళు ఏంటంటే మనకు వాటికల్గా ప్రజెంట్ స్పెండ్ చేస్తున్నారు అనమాట. ఓన్లీ 1 to 2% మాత్రమే మన ఇండియాలో జీడిపిలో హెల్త్ సెక్టర్ మీద స్పెండ్ చేస్తున్నారు. ఓకేనా, చాలా తక్కువ అమౌంట్ అనమాట ఇది. బట్ ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు అనమాట. హెల్త్ కేర్ పాలసీ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియా చూసినట్టయితే మనకు సౌత్ ఈస్ట్ ఏషియాలో మనకు కొద్దిగా మంచిగా ఉందన్నమాట. సో అది చెప్తున్నాయి ఇక్కడ, వియట్నాం ఇన్వెస్టెడ్ ఏ పబ్లికలీ ఫైనాన్షియల్ హెల్త్ కేర్ సిస్టమ్. పబ్లికలీ ఫైనాన్షియల్ మీన్స్ మనకి పబ్లిక్కి కొద్దిగా ఫైనాన్స్ ఇస్తుంటారు, అంటే గవర్నమెంట్ ఫైనాన్స్ అనుకోండి. బట్ ఏంటంటే పబ్లిక్ కూడా కొద్దిగా హెల్ప్ చేస్తుంటారు అనమాట. ఎవరైతే రిచ్ పీపుల్ ఉన్నారు వాళ్ళు ఈ నథింగ్ బట్ ఇక్కడ మనకు వాటి సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి అది మనకి టాపిక్ అది ఉందన్నమాట. ఏంటంటే లర్నింగ్ ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా అని చెప్పేసి. అంటే ఎస్పెషల్లీ ఈ వియట్నాంలో ఏంటంటే మనకు చాలా వరకు ఏంటంటే పీపుల్ అనేది పబ్లికలీ ఫైనాన్షియల్ హెల్త్ కేర్ సిస్టమ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం చాలా వరకు పబ్లిక్ ఫెసిలిటీస్ కానీ డాక్టర్స్ కానీ అవైలబిలిటీ అనేది మనకు చాలా అడెక్వేట్గా ఉంటుందన్నమాట వియట్నాంలో. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ కోవిడ్ టైంలో కూడా కొద్దిగా వాళ్ళు అంత ఎక్కువ సఫర్ ఫేస్ కాలేదు. ఓకే, ఎందుకంటే డాక్టర్స్ అవైలబుల్గా ఉంది కాబట్టి సో హెల్ప్ఫుల్ అయిందన్నమాట. బట్ ఇండియాలో మనకి చాలా చాలా డాక్టర్స్ తక్కువ ఉన్నారు. ఒక డాక్టర్స్ తక్కువ ఉన్నా కానీ డాక్టర్స్ ఇస్ నాట్ ఏబుల్ టు కొన్ని హాస్పిటల్స్లో డాక్టర్స్ కూడా ట్రీట్ చేయడం లేదు. ఓన్లీ మనకు కొంతమంది కొద్దిగా ప్రాక్టీస్ అయి ఉంటారు, లైక్ నర్సెస్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఏంటంటే మనకు ఈ ట్రీట్మెంట్ చేయడం జరిగింది అనమాట. ఎందుకంటే మనకు అవైలబిలిటీ తక్కువ ఉందన్నమాట. ఓకే, ఒక డాక్టరే మొత్తం హాస్పిటల్ మొత్తాన్ని కవర్ చేయలేడు. సో అట్లీస్ట్ 10 డాక్టర్స్ 15 డాక్టర్స్ మనకు ఉంటే ఏమవుతుందంటే ఓకే, ఫుల్ అయినప్పుడు హాస్పిటల్ మొత్తం ఎక్కువ మంది పేషెంట్స్ ఉన్నప్పుడు అతను కవర్ చేయగలుగుతారు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ప్రాబ్లం అదేం డాక్టర్స్ తక్కువ ఉన్నారు. సో నర్సెస్ కావచ్చు, లేదంటే కొంతమంది వాటికి అన్సర్టిఫైడ్ పర్సన్స్ కొంతమంది అలాంటి వాళ్ళు మనకు ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో దానివల్ల మనకి ఇండియాలో హెల్త్ కేర్ కొద్దిగా అంత కరెక్ట్గా లేదని చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, మిలిటరీ ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువ చేస్తున్నారు. అండ్ మనకి డిఫరెంట్ ఈ వాటికల్ బెడ్ రేషియో కావచ్చు, లేదంటే ఈ డాక్టర్స్ రేషియో ఇన్ని బేస్ చేసుకొని మనకు ఈ ఆర్టికల్లో చెప్తున్నారనమాట. ఓకేనా, దిస్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. లెట్స్ లుక్ ఇంటు ద నెక్స్ట్ ఆర్టికల్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకు అబౌట్ ది ముర్కీ స్పేస్ ఆఫ్ సోషల్ ఆడియో. ఓకే, సింపుల్ మనకి ఈ ఆల్రెడీ మన కాంట్రవర్సీ వస్తున్నాయి అనమాట. డైలీ ఏదో ఒక న్యూస్ ఉంది అబౌట్ ది సోషల్ మీడియా యాప్స్ గురించి. ఈ సోషల్ మీడియా యాప్స్ మనకి ప్రైవసీ చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంది. సో సోషల్ మీడియా యాప్స్ని బ్యాన్ చేయాలి, ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చాలా చాలా ఆర్టికల్స్ వస్తూనే ఉన్నాయి అనమాట డైలీ. సో అలాంటి ఆర్టికల్ ఏదో ఒక ఆర్టికల్ అనమాట. ఏంటంటే ఇక్కడ మనకు ప్రైవసీ అండ్ సెక్యూరిటీకి బేస్ చేసుకొని మనకి ఏంటంటే ప్రాబ్లం అవుతుంది. యాప్ ఏంటంటే వైల్ యాప్స్ లైక్ క్లబ్ హౌస్ గివ్ ఎ పుష్ టు ఇన్నోవేషన్ అండ్ ప్రైవసీ డేటా రైట్స్ రిమైన్స్ అవుట్ ఆఫ్ ది ఫోకస్. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాను, ఇక్కడ మనకు ఇంకొక యాప్ అనమాట. యాప్ పేరు క్లబ్ హౌస్. ఒక క్లబ్ హౌస్ ఏంటంటే సింపుల్గా మనకు లైక్ మనకి ఎలాగైతే మనకు వాట్సాప్ ఉందో వాట్సాప్ లాంటిది అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే క్లబ్ హౌస్లో వీ కెన్ చాట్ విత్ ఆడియో. ఓకే, ఆడియోతో చాట్ చేయొచ్చు అనమాట. క్లబ్ హౌస్ అనేది యాప్ అనమాట. ఈ యాప్లో మనకి ఏంటంటే వీ కెన్ చాట్ విత్ అవర్ ఆడియో. అంటే మనం ఆడియో క్లిప్స్ యూజ్ చేసుకొని మన గ్రూప్లో కొంతమంది ఒక 10 to 15 వర్డ్స్ లేదంటే ఒక 20 మెంబర్స్ కానీ ఏంటంటే మనకు గ్రూప్లో ఒక ఆడియో క్లిప్స్తో ఏంటంటే మనం కమ్యూనికేట్ చేయొచ్చు అనమాట. అంటే లైక్ వాట్సాప్ లాగే మెసేజ్ చేసిన వాట్సాప్లో అలాగే మనకి ఏంటంటే మనకు డైరెక్ట్గా మనకు వాయిస్ ఉంటుంది అనమాట, ఆడియో ఉంటుంది. సోషల్ ఆడియో యాప్ అనమాట ఇది. సో ఈ యాప్ అనేది ప్రజెంట్ కొద్దిగా ప్రైవసీ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తుందని చెప్తున్నారు. ఓకేనా, ఏం చేస్తున్నారు ఇక్కడ మనకు ఈ యాప్ అనేది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ లేదనమాట. ఆల్రెడీ చెప్పాను మీకు, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అంటే ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుంచి వెళ్తుంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ వాయిస్ పంపిస్తున్నారు రికార్డ్ చేసి ఎవరికి, బి అనే పర్సన్కి. ఓకేనా, ఈ మధ్యలో ఈ కంపెనీ ఉంటుంది కదా, ఈ కంపెనీ హ్యాస్ నో రైట్ అండ్ కంపెనీ కెనాట్ సీ ది
cannot what we call get the information of the that is sent by okay ఏ పర్సన్ ఇన్ఫర్మేషన్ సెండ్ చేస్తారు కదా, దాని గురించి ఎలాంటి ఐడియా ఉండదు అనమాట ఎవరికి, కంపెనీ వాళ్ళకి. ఎందుకంటే ఇది మొత్తం వేరే డిజిటల్ ఫార్మాట్లో ఉంటుంది. ఓకే, డిజిటల్ ఫార్మాట్లో ఉంటుంది కాబట్టి సో దెర్ ఇస్ నో స్కోప్ ఫర్ ది వాట్ వి కాల్ వైలేషన్ ఆఫ్ ది ప్రైవసీ అనమాట. ఓకే, ప్రైవసీ వైలేషన్ అసలు ఉన్నది ఇక్కడ. ఇక్కడ ఎందుకంటే ఎండ్ టు ఎన్క్రిప్షన్ ఉంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఎండ్ టు ఎన్క్రిప్షన్ లేదనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఈ వాయిస్ అనేది కంపెనీ వాళ్ళు వినొచ్చు, తర్వాత అది ఎక్కడ వెళ్తుందంటే మెయిన్ పర్సన్ బీకి వెళ్తుంది అనమాట. అంటే ఇక్కడ మధ్యలో ఈ కంపెనీ వాళ్ళు ఏంటంటే దే కెన్ గెట్ ద ఇన్ఫర్మేషన్ అండ్ దే కెన్ గెట్ ద చాట్ బిట్వీన్ దీస్ పర్సన్స్. ఓకే, ఈ ఇద్దరి మధ్య పర్సనల్ డేటా అనేది ఏంటంటే వీళ్ళ మధ్యలో కంపెనీ వాళ్ళు తీసుకుంటున్నారు అనమాట. సో దానివల్ల ఏంటంటే ఈ ప్రైవసీ సెక్యూరిటీ చాలా ఎక్కువ అయిపోతుందని చెప్పేసి మనకు ఈ ఆర్టికల్లో చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా, అలాగే దీనివల్ల ఏంటంటే సైబర్ బుల్లింగ్ అండ్ ట్రోలింగ్ జరుగుతుంది. ఓకేనా, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ లేదు. ఓకేనా, దానివల్ల ఏమైతే జనరల్ డేటా రెగ్యులేషన్ ప్రొటెక్షన్ రెగ్యులేషన్ అనేది మనకు వైలేట్ అవుతుందని చెప్తున్నారు. ఓకేనా, పాసిబిలిటీ ఆఫ్ చైనా గవర్నమెంట్ యాక్సెసింగ్ రా ఆడియో. ఓకే, ఇక్కడ ఏంటంటే మనకు సింపుల్గా ఈ క్లబ్ హౌస్ అనేది అఫ్ కోర్స్ చైనా కంపెనీ అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది మనకు అగైన్ వాట్ వి కాల్ పాసిబిలిటీ ఆఫ్ చైనీస్ గవర్నమెంట్ టు యాక్సెస్ రా ఆడియోని మొత్తం మళ్ళీ ఏంటంటే మనకి ఇక్కడ వాట్ వి కాల్ మనకు తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఎవరంటే చైనా గవర్నమెంట్. సో దే కెన్ వాట్ వి కాల్ మనకు ఇలా ఆడియో తీసుకోవడం. అట్ ది సేమ్ టైం ఏంటంటే మన ఇండియాలో కొద్ది విషయాల మీద అంటే ఇంటర్నల్ మ్యాటర్స్లో కూడా మనం ఇన్వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి చెప్తున్నారు. ఓకేనా, ఇంకా ఫైనల్లీ ఇంకా వాట్ ఈస్ సెయింగ్ దట్ యాక్సెస్ యూజర్స్ కాంటాక్ట్స్. ఓకేనా, యాక్సెస్ యూజర్స్ కాంటాక్ట్స్ అండ్ నథింగ్ బట్ ఇక్కడ మనకు ఈ యాప్లో స్టార్టింగ్ మనకి ఏమవుతారంటే ఈ కాంటాక్ట్స్ని యూజ్ చేస్తామని చెప్పి చెప్తుంటారనమాట. సో దాని బేసిస్ కూడా ఏమవుతుందంటే మనకు ఈ యాక్సెస్ యూజర్స్ కాంటాక్ట్స్ అంటే ఇక్కడ మనకు ఈ పర్సన్స్ యొక్క కాంటాక్ట్స్లో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. దానివల్ల మనకు ఈ పర్సన్ డేటానే కాకుండా ఈ పర్సన్స్తో ఫ్రెండ్స్ కూడా ఉంటుంది కదా, వేరే కాంటాక్ట్స్ పర్సన్స్ ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఈ నథింగ్ బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఈ క్లబ్ హౌస్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. అర్థమవుతుందా? దానివల్ల ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఈ యూజర్ డేటాతో కాకుండా యూజర్ పర్సనల్ డేటా కాంటాక్ట్స్ కావచ్చు ఇలాంటి వాటి కూడా వాళ్ళు తీసుకుంటారు అనమాట. దానివల్ల వీళ్ళ ఫ్రెండ్స్ ఒక డీటెయిల్స్ కూడా వీళ్ళు తెలుసుకోవచ్చు, అంతమంది యూజర్ డీటెయిల్స్ వాళ్ళు తెలుసుకోవచ్చు. దాని ఫైనల్గా ఏమవుతుందంటే మనకు పూర్తిగా ఈ వైలేషన్ జరుగుతుంది, ప్రైవసీ వైలేషన్ జరుగుతుంది. సో అది మనకు ఆర్టికల్ చెప్తున్నారు అనమాట. సో దిస్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఓకే, నెక్స్ట్ దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఆర్టికల్స్ టుడే. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ టుమారో డిస్కస్ చేస్తాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ అవర్ వీడియోస్ అండ్ ఇలా సపోర్ట్ చేస్తున్నాండి. అండ్ ఇలాంటి మరిన్ని తెలుగులో వీడియోల కోసం ట్రై చేస్తాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.